నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు కలెక్టరేట్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన. లంక గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరు వ్యవహారంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తుంది. నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్రెడ్డి మండిపాటు. రాష్ట్రంలో ఎరువుల మాఫియా విజృంభిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. యూరియా సరఫరాలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ధ్వజం. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే విషయంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పీఎం జేవీకే, పీఎం సూర్యఘర్ పథకాల అమలు, క్షేత్రస్థాయి సమస్యలపై గుంటూరు కలెక్టరేట్లో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ మైనార్టీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించే పీఎం జేవీకే పథకంలో జగన్ తప్పుడు బిల్లులు పెట్టి మోసం చేశారని ఆరోపించారు. కేంద్రం నిర్వహించిన ఆడిట్లో ఈ విషయం వెల్లడైందన్నారు. ఆ తప్పులు సర్దిద్ది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, జీజీహెచ్ విస్తరణ పనులు, ఆటోనగర్లో కార్మికుల కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రం, అంజమన్ ల్యాండ్లో మల్టీపర్పస్ స్కిల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కొన్ని పనులు చేయకుండా చేశామని సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు ఆ వర్కులు జరగలేదని ఆడిట్ లో తెలిసినప్పుడు ఈ రోజున స్టేట్ గవర్నమెంట్ నుంచి దాదాపుగా 220 కోట్ల రూపాయలు సెంట్రల్ కి పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అంతా కన్సాలిడేట్ చేస్తే అరౌండ్ 180 to 190 crores కి ఒప్పుకునేటట్టున్నారు. అవి పే చేసిన వెంటనే స్కీమ్ ఓపెన్ అవుతుంది. స్కీమ్ ఓపెన్ అయిన వెంటనే ఈ గుంటూరు ప్రాంతంలో ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేశాం. అదేవిధంగా ఫస్ట్ ఈ స్కీమ్స్ ని వాడుకోవాలంటే ఆ ప్రాంతంలో అరౌండ్ 25% ఆఫ్ ది మైనారిటీ కమ్యూనిటీ ఉన్నప్పుడే ఆ స్కీమ్ కి ఆ ఏరియా ఎలిజిబుల్ అవుతుంది. ఇప్పటి వరకు డెఫినేషన్ లో ఫిరంగిపురం మాత్రమే ఉంది, ఎందుకంటే అది 2011 సెన్సస్ ప్రకారం చేసినటువంటిది. ఇప్పుడున్నటువంటి సిటీ పెరగటం వల్ల గుంటూరు ఈస్ట్ కూడా ఒక 5 ఏరియాలు స్మాల్ ఏరియాస్ తప్పించి మిగిలిన ఏరియాలన్నీ ఆ స్కీమ్ కి క్వాలిఫై అయ్యే విధంగా కలెక్టర్ గారు వీళ్ళంతా గనక అప్డేట్ చేస్తే వన్స్ ఆ స్కీమ్ ఓపెన్ అయితే ఒక 4 ప్రాజెక్ట్స్ ని గుంటూరు ఈస్ట్ ప్రాంతంలో చేయాలని. ఒకటి ఇక్కడ 7 acres ల్యాండ్ ఉంది మనకి, అక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ మైనారిటీస్. అదేవిధంగా బొంగరాల బీడు ఏరియాలో మనకి మన గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక 6 ఎకరాలు 5 to 6 acres అందులో ఉంది. దాంట్లో కంజెస్ట్ అయినటువంటి జీజీహెచ్ ని కొంత ఇక్కడికి మూవ్ చేసే విధంగా ఒకటి. అదేవిధంగా ఆటో నగర్ లో ఒక 1 acre లో ఆటో నగర్ కార్మికులకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. అదేవిధంగా అంజుమన్ లాండ్ లో అంజుమన్ మల్టీపర్పస్ స్కిల్ ఒకటి. ఈ 4 ప్రాజెక్ట్స్ ఈ పిఎంజేవీకే కింద గుంటూరు నుంచి అప్లై చేయాలని మా ఆలోచన. దానికి తగ్గట్టుగా అధికారులు ఆ ల్యాండ్ అవన్నీ క్లియర్ చేసి ఒక బేసిక్ డిపిఆర్లు తయారు చేస్తే నెక్స్ట్ దాన్ని టేకప్ చేస్తాం. అది పిఎంజేవీకే. రెండోది వచ్చేటప్పటికి పిఎం సూర్యఘర్. పిఎం సూర్యఘర్ అనేది ఇది కూడా ఒక అద్భుతమైన స్కీమ్. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టారు. ఈ స్కీమ్ ప్రకారం టోటల్ గా గుంటూరు ప్రాంతంలో 1,16,000 మంది రిజిస్టర్ అయ్యారు ఈ స్కీమ్ కావాలని. అయితే వెండర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఒక స్టేజ్ కి వెళ్లిన వాళ్ళు 14,000 మంది మాత్రమే ఉన్నారు. అంటే 10% కంటే ఎక్కువ ముందుకు వెళ్ళట్లేదు, 15% కంటే ముందు. ఇందులో కూడా ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి 3,600 అయ్యారు. ఎందుకు ఇంత తక్కువ అవుతుందంటే దీనికి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బ్యాంక్స్ లోన్ వచ్చే విధానంలో కానీ కొన్ని పోర్టల్లో స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక 5-6 ఇష్యూస్ అన్ని వీళ్ళు వెండర్స్, అధికారులు, బ్యాంకర్స్ ముగ్గురు కూర్చున్నప్పుడు వాళ్ళ ఈచ్ పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ అర్థం చేసుకున్నాం. ఈ సమస్యలన్నిటితోటి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పవర్ మినిస్టర్ వీళ్ళందరికీ కూడా లెటర్స్ రాసి వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది సాల్వ్ చేసి ఈ స్కీమ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లాలనేది
గుంటూరు జిల్లా కొల్లిపురం మండల పరిధిలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. నదిలో 43 లక్షల క్యూసెక్ల నుంచి 5.2 లక్షల క్యూసెక్ల వరకు నీరు ప్రవహిస్తుందని, లంక గ్రామ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన సూచించారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని, కరకట్టలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు. రైతుల ఎరువుల కొరత గురించి ప్రస్తావించగా జేసీ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. అనేక ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా ఇప్పటి వరకు మనకి కొల్లిపురం మండలంలో అటువంటి సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తగు జాగ్రత్తల్లో భాగంగా దాదాపు 4,34,000 క్యూసెక్లు ఇందాక సాయంత్రం 5 వరకు మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతానికి వస్తుంది. ప్రస్తుతం హనుమాన్పాలెం, బొమ్మన్పాలెంలో ఇక్కడ రైతాంగం కొంతవరకు ఉద్యాన పంటలు నష్టపోయినాయనే సమాచారం తహసీల్దార్ గారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందించారు. వారికి అందించాల్సిన సహాయం ప్రభుత్వం నుంచి ఇమీడియట్ గా ముందు తక్షణ చర్యగా విత్తనాల విషయంలో కానివ్వండి, ఫర్టిలైజర్స్ విషయంలో కానివ్వండి, రైతులను ఆదుకునే విధంగా ముందు చర్యలు తీసుకుంటాం. అది సొసైటీ భూముల ఇంకేమైనా అది వేరే విషయం, కానీ ముందు రైతులకు ఆ విధమైన ఒక వెసులుబాటు కల్పించడానికి ఇప్పుడే నేను కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడి స్థానికంగా ఎక్కడైతే ఆ పంట నష్టం జరిగిందో ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనకి బొమ్మాన్పాలెంలోనూ అటుపక్క ఆనర్పులంకలో కూడా కొంచెం లైఫ్ జాకెట్లు అవి ఏర్పాటు చేస్తే ఒకవేళ వరద పెరిగినా కూడా ఇబ్బంది ఉండదని అంటున్నారు. కానీ ఇప్పటివరకు నాకున్న సమాచారం అయితే 5,33,000 క్యూసెక్లు శ్రీశైలంలో వదిలేరు. సో ప్రస్తుతం మన దగ్గర 4,34,000 క్యూసెక్లు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్లో ఉంది. కాబట్టి కొంతవరకు పెరగచ్చు. రెండో ప్రమాదం హెచ్చరిక దాటకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను. అయితే 6 లక్షల వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 6 లక్షలు దాటితే మనకి పంట నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటున్నాం. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరం కూడా అంతిమంగా మనం ప్రాణ నష్టం కలగకుండా, పశువుల నష్టం కలగకుండా రైతాంగాన్ని కాపాడుకునే విధంగా ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. అందులో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మనందరం తీసుకుంటాం. రౌడీ షీటర్ శ్రీకాంత్ పిరల వ్యవహారంలో వైసీపీ తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తుందని నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఈ వివాదం తనకు ఒక గుణపాఠం నేర్పిందని, భవిష్యత్తులో ఎవరికి ఫిరోల్ కోసం సిఫార్సు లేఖలు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన ప్రకటించారు. శ్రీకాంత్ తండ్రి సోదరుడు తనను కలిసి అభ్యర్థించడంతో ఒక ప్రజాప్రతినిధిగా సిఫార్సు లేఖ ఇచ్చారని తెలిపారు. ఇలాంటి లేఖలు ఇవ్వడం సాధారణమేనని, తుది నిర్ణయం అధికారులు తీసుకుంటారని స్పష్టం చేశారు. హోంమంత్రి ఈ విషయంపై విచారణ జరిపిస్తున్నామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంశము రాజకీయంలో ఒక గుణపాఠమేనని, ఇకపై ఇలాంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. అవిలేష్ శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు, ఆ యువకుడికి ఫెరోల్ కావాలని వారి తండ్రి, వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ, ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం ఫెరోల్ ఇవ్వలేము, కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు, అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. ఒక ఫెరోల్ విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు. వారి కారణాలు వారికి ఉంటాయి. ఆగస్టు 30వ తారీఖున అధికారులు ఫెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ ఫెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు ఫెరోల్కి అర్హుడు అని. మా హోంమంత్రి అనిత గారు కూడా ఇదే చెప్తూ ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన 14 రోజులకి ఈ ఫెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం. ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. దీనికి కారకులు ఎవరు అన్న విషయాలు తెలుస్తాయి. వారి మీద చర్యలు తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్పడం జరిగింది. లేఖలు ఇవ్వటమే తప్పుని రూరల్
వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారు. అయ్యా రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా, వైసీపీ రాష్ట్ర నాయకులారా, లేఖలు ఇవ్వటమే తప్పు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, వారు వేరే వారికి కూడా కాదయ్యా, ఇదే అవిలేష్ శ్రీకాంత్కి లేఖ ఏ విధంగా ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలారా, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్, సాక్షి టీవీ, సాక్షి పత్రిక రాలేదా? మా మస్తాన్ రెడ్డి గారు సాక్షి రాలేదా? కూటమి పాలనలో రాష్ట్రంలో ఎరువుల మాఫియా విజృంభిస్తుందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మండిపడ్డారు. ఎన్నాళ్లు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా చూసామని ఇప్పుడు ఎరువుల మాఫియాను చూస్తున్నామన్నారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చిన యూరియా, డీఏపీ వంటి ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలి వెళ్లాయని, యూరియా సరఫరాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ ఖరీఫ్ నుంచి ఎక్కడ కానీ ఇన్సూరెన్స్ ప్రీమియం మాత్రం మేము కట్టమని చెప్పేసి వాళ్ళని గాలికి వదిలేసింది. ఇంతవరకు కూడా 2 మార్లు కూడా డేట్ ఎక్స్టెండ్ చేసినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 35% మాత్రమే, 35-36% మాత్రమే ప్రీమియం కూడా చెల్లించుకున్న పరిస్థితి కూడా. జూన్లోనే ఈరోజు వాతావరణ శాఖ వారు కూడా ఈ సంవత్సరం పెద్ద వర్షాలు వస్తాయని, గతంలో కంటే కూడా బాగా వర్షాలు కురుస్తాయని చెప్పేసి వారు కూడా ఫోర్కాస్ట్ చేసేసి చెప్పడము, వెంటనే జూన్లోనే చాలా అర్లీగా కూడా రెయిన్స్ రావడంలో అప్పుడే కూడా పంటలు కూడా వేసుకోవడం జరిగింది. తర్వాత జూన్ మొదటి వారం తర్వాత ఆగస్టు వరకు కూడా, అంటే జూలై ఆఖరి వరకు దాదాపుగా 57-58 రోజులు వర్షము జాడలే లేకపోతే వేసిన పంటలు కూడా ఈరోజు దెబ్బతినడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో మరి అనంతపురం జిల్లాలో దాదాపు 8.5 లక్షల ఎకరాలు సాగు అనేది కూడా మనకు భూమి కూడా ఉంది. కానీ ఈ రోజు వరకు కూడా కేవలం 53%, అంటే 5.5 లక్షల ఎకరాలకు వేశారు. 3.5 లక్షల ఎకరాలు ఈరోజు కూడా ఏ పంట వేయకోకుండా ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈరోజు వేసిన పంటలు కూడా దాదాపుగా 57-58 రోజులు వర్షం రాకపోతే పత్తి ఇవన్నీ కూడా గాలికి కూడా కొట్టుకొని పోయి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు కూడా. వేరుశనగ అనేది కూడా 4.5 లక్షల ఎకరాల్లో సాధారణంగా మనం అందరూ కూడా పంట విస్తీర్ణం అనేది కూడా ఉండేది. కానీ ఈరోజు 1,70,000 ఎకరాలు మాత్రమే, 71,000 ఎకరాలు మాత్రమే వేరుశనగ వేసిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. చాలా దమనీయంగా కూడా ఉంది. కానీ ఈరోజు వరకు కూడా ఎక్కడికైనా ఏదో కొద్దో గొప్ప ఆగస్టులో ఈ నెలలో కూడా వర్షాలు వస్తున్నాయి. ఏదైనా ప్రత్యామ్నాయ పంటల కోసమైనా కానీ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. నష్టపోయారు వేసుకున్నవారు. బీడు చేనులన్నీ కూడా సేద్యాలు కూడా చేసుకున్నారు జూన్లోనే. కానీ అటువంటి దగ్గర ఏదైనా పంటలు వేస్తామంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ జిల్లాలో ఉండే అధికారులు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముందుగానే ఆగస్టు 4వ తేదీ అలాగే జూలైలో కూడా అప్పుడుండే నెలకొన్న పరిస్థితులన్నీ కూడా, వర్షాభావ పరిస్థితులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం, అధికారుల దృష్టికి తీసుకొని పోయాం, ప్రజాప్రతినిధులను స్పందించమని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. ఈరోజు వర్షాలు కూడా ఈ నెలలో కూడా బాగా కురిసినాయి కాబట్టి కృష్ణా జలాలు అంటే హంద్రీ నీవా కింద కావచ్చు, లేకపోతే హెచ్ఎల్సి కింద, లేకపోతే బోరు బావుల కింద కూడా ఈరోజంతా కూడా ఏదో వరి పంట కావచ్చు, లేకుంటే ఇతరు మిర్చి ఇటువంటి పంటలన్నీ కూడా వేసుకునే వారికి కూడా ఎరువులు కూడా కావాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.